మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రపంచంలో మనల్ని అందరూ ప్రేమిస్తున్నారని, మనందరం ఒకరికొకరు తోడు ఉంటామని అనుకుంటాం. కానీ ఒక చేదు నిజం చెప్పనా? మీరు మీ కాళ్ళ మీద నిలబడే వరకు ఈ సమాజం మిమ్మల్ని ఒక వ్యక్తిగా కాదు, ఒక బరువులాగా చూస్తుంది. వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది యథార్థం. ఇది మీ సొంత మనుషులైనా, స్నేహితులైనా, మీరు ఇతరుల మీద ఆధారపడి బతుకుతున్నంత కాలం మీ మాటకి విలువ ఉండదు, మీ ఉనికికి గౌరవం ఉండదు. ప్రతిరోజు పొద్దున్నే లేవగానే ఈ రోజు ఎవరిని ఏమడగాలి, ఎవరు నాకు సహాయం చేస్తారు అని ఆలోచిస్తూ బతకటం ఒక రకమైన మానసిక బానిసత్వం కాదా? మీ జీవితానికి మీరే యజమాని కానప్పుడు ఇక ఆ జీవితానికి అర్థమే ఉంది? మీరు పడుతున్న ఈ సంఘర్షణ, ఈ లోపల కలిగే అవమానం, ఆ చిన్న చూపు, ఇవన్నీ మీరు ఇంకా ఎన్నేళ్లు భరిస్తారు? సరే, అసలు మనకి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకు మనం ఇతరుల మీద ఆధారపడిపోతాం? ఎందుకంటే మనకి సౌకర్యం అంటే ఇష్టం. కష్టపడి ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం కంటే ఎవరో ఒకళ్ళు మనల్ని నడిపిస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, శ్రీ అరవిందో గారు ఒక మాట అనేవారు, భయం ఎక్కడ ఉంటుందో అక్కడ శక్తి ఉండదు. మనం ఆర్థికంగా గాని, మానసిక ధైర్యం కోసం గాని ఇతరుల వైపు చూస్తున్నామంటే మనలో ఏదో ఒక మూల భయం ఉందని అర్థం. నేను ఒంటరిగా చేయగలనా, నాకంత సీన్ ఉందా అని చెప్పేసి మనల్ని మనమే తక్కువ చేసుకుంటాం. ఇలా ఇతరుల మీద ఆధారపడినప్పుడు ఏమవుతుందో తెలుసా? అవతలి వ్యక్తి మిమ్మల్ని శాసించడం మొదలు పెడతారు. మీ ఇష్టాలతో సంబంధం లేకుండా వాళ్ళ నిర్ణయాలు మీ మీద రుద్దుతారు. మీరు ఎంత మంచివారైనా సరే ఎదుటి వారికి మీరు ఒక భారంగా కనిపిస్తున్నారంటే ఇది మీ తప్పు కాదు. మీరు మీ శక్తిని గుర్తించకపోవడమే అసలు సమస్య. మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఎదుటివారి దయా దాక్షిణ్యాల మీద బతకడం వల్ల మీలోని సృజనాత్మకత చనిపోతుంది. మరి ఈ చక్రబంధం నుంచి బయటపడటం ఎలా? దీనికి ఒకటే మార్గం, స్వీయ శక్తి. శ్రీ అరబిందో గారు చెప్పినట్లు నీ వెనుక ఏముంది, నీ ముందు ఏముంది అనేది ముఖ్యం కాదు, నీ లోపల ఏమున్నది అనేది ముఖ్యం. మీరిప్పుడే ఈ క్షణమే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇది చిన్నదైనా పెద్దదైనా సరే మీకంటూ ఒక గుర్తింపును, ఒక ఆదాయ మార్గాన్ని వెతుక్కోవాలి. ప్రపంచం మిమ్మల్ని తక్కువ చేసి చూస్తుందని బాధపడటం ఆపేసి మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం మొదలు పెట్టండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలంటే మీరు ఎవరికీ భారంగా ఉండకూడదు. మీ అవసరాలను మీరే తీర్చుకోగలిగే స్థాయికి వెళ్ళాలి. నేను చేయగలను, నాలో ఆ దైవిక శక్తి ఉంది అని నమ్మండి. సెల్ఫ్ రిలయన్స్ కంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, మీ ఆలోచనల మీద మీకు పట్టు ఉండటం, మీ నిర్ణయాలు మీరు తీసుకోగలిగే ధైర్యం ఉండటం. ఎప్పుడైతే మీరు ఇతరుల చేతుల్లో ఉన్న మీ జీవితపు పగ్గాలను మీ చేతుల్లోకి తీసుకుంటారో అప్పుడే అసలైన స్వేచ్ఛ మొదలవుతుంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి రేపు ఎల్లుండు అని అడగొద్దు. ఈ రోజే ఒక చిన్న అడుగు వేయండి. మీకు నచ్చిన సమాజానికి ఉపయోగపడే ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. అది కంప్యూటర్ కోడింగ్ కావచ్చు, ఒక కళ కావచ్చు, లేదా ఒక చిన్న వ్యాపారం కావచ్చు. మీరు కష్టపడి సాధించిన మొదటి రూపాయి మీకు ఇచ్చే ఆత్మవిశ్వాసం ఏ కోటీశ్వరుడు ఇచ్చే దానంలోనూ ఉండదు. సో మీ కష్టార్జితం మీ వెన్నుముక్క నిఠారుగా ఉంచుతుంది. మీరు ఎప్పుడైతే మీ కాళ్ళ మీద మీరు నిలబడతారో అప్పటి వరకు మిమ్మల్ని విమర్శించిన అదే సమాజం మీకోసం దారిస్తుంది, మిమ్మల్ని చూసి గర్విస్తుంది. గుర్తుంచుకోండి, ఈ జీవితం ఒక గొప్ప యజ్ఞం. ఇందులో మీరు బాధితులుగా మిగిలిపోతారా లేక విజేతలుగా నిలుస్తారా అనేది మీ చేతుల్లోనే ఉంది. అరబిందో గారు అన్నట్లు పరిస్థితులను మార్చలేనప్పుడు మిమ్మల్ని మీరు మార్చుకోండి. నేటి నుంచే మీ కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టండి. మీ మీద మీకు నమ్మకం ఉంటే ఈ విశ్వం మొత్తం మీకు సహకరిస్తుంది. వెనక్కి తిరిగి చూడకండి. మీ ప్రయాణం కేవలం ముందుకు మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.